హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళు గుర్తొస్తాయి కదా. ఇంకా మా నానమ్మ టమోటా పచ్చడి పెట్టడం స్టార్ట్ చేసింది. అండ్ మా నానమ్మ టమోటా పచ్చడిలో చాలా ఫేమస్ అండి. ఇలా టమోటా ముక్కలన్నీ ఇట్లా కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఇట్లా ఊరనిస్తారు ఒక హాఫ్ డే. ఆ తర్వాత టమోటా ముక్కలు అన్నీ ఇలా సపరేట్గా దాన్ని జ్యూస్ తీసేసి సపరేట్గా ముక్కల వరకు పక్కన పెట్టుకుంటారు. ఇంకా ఆ జ్యూస్లో చింతపండు వేస్తారండి. ఎవరు పులుపు తగిలినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా మా ఇంట్లో కొంచెం పులుపు ఎక్కువే తింటారు, ఇంకా అందుకని మేము ఎక్కువే వేసుకుంటున్నాము. ఇంకా అలా వాటర్లో ఆ టమాటో జ్యూస్లో మొత్తం ఇట్లా చింతపండు వేసి బాగా ఊరనిస్తారండి. ఊరితే టేస్ట్ బాగుంటుందని. ఇంకా టమోటా ముక్కలు ఆ జ్యూసు చింతపండు అన్నీ సపరేట్గా ఎండలో ఊరనిస్తారండి. ఒక 2 days ఎండలో పెడతారు. ఆ తర్వాత ఈ టమోటా ముక్కలు ఇలా చిప్స్ లాగా తయారవుతాయండి, అసలు వాటర్ లేకుండా. అలా చేయడం వల్ల నాకు తెలిసి పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటుంది అనుకుంటాను, ఒక 1 year వరకు. ఇంకా అందుకని అట్లా చేస్తారు. ఇంకా జ్యూస్ కూడా బాగా ఊరింది చూడండి, టమోటా చింతపండు అన్నీ. ఇంకా పచ్చడిలోకి మెయిన్ కావాల్సింది ఇవే కదండి, మెంతి పొడి ఆవాల పొడి. ఇవి లేనిదే గడవదు కదా పచ్చడి ఊరగాయలు. ఇంకా అట్లనే మా ఇంట్లో కూడా మెంతి పొడి ఆవాల పొడి సపరేట్గా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్నారండి. ఇంకా ఆ టమోటా చిప్స్ లాగా ఎండినవి, అలానే ఈ చింతపండు వాటరు, ఈ టమోటా జ్యూసు ఇవన్నీ వేసి మిక్సీ పడతారండి. ఇలా ఆ మిక్సీ పట్టిన దాన్ని ఇంకా బాగా కొంచెం వాడిస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకా బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నారండి. ఇంకా ఆయిల్లోకి మనకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. లైక్ ఇంకా మిరపకాయలు, ఇంకా ఆవాలు, తెల్లగడ్డ, కరివేపాకు అన్నీ వేసి ఇట్లా కొంచెం అవి వేగాక ఇంకా దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అంతా వేసి బాగా కొద్దిసేపు వేపుతారండి, ఒక 10-15 minutes. అలా వేపితే ఏంటంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అండ్ చాలా రోజులు నిలవ ఉంటుంది, చెడిపోదు. ఇంకా దాంట్లో మనకు కావాల్సినంత కారము, అలానే మనం మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి, ఆవాల పొడి, మెంతి పొడి అవన్నీ వేసుకుంటారండి. ఇట్లా వేసి బాగా వేపుతారు కొద్దిసేపు, బాగా పచ్చివాసన పోయేంత వరకు. ఇంకా ఫైనల్గా టమోటా పచ్చడి రెడీ అండి. ఇంకా మనకు టమోటా పచ్చడి చూడగానే ఆగదు కదా, ఇంకా వెంటనే ప్లేట్లో అన్నము టమోటా పచ్చడి వేసుకొని తిన్నాను నేనైతే. సూపర్ ఉన్నింది. మీకు ఈ టేస్ట్ తెలియాలి అంటే ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అండ్ టమోటా పచ్చడి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. బాయ్ బాయ్.